హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శాంభవి సుధీర్ స్టోరీస్. ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసి గులాబ్ జామ్. ముందుగా గులాబ్ జామ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: గులాబ్ జామ్ పౌడర్, షుగర్, ఇలాచీ మరియు వాటర్. ముందుగా బౌల్లోకి గులాబ్ జామ్ పౌడర్ తీసుకొని తగినంత పాలు కలుపుకుంటూ పిండిని మృదువుగా మెత్తగా కలుపుకోవాలి. దీన్ని మనం చపాతీ పిండిలాగా కలుపుకొని మెత్తగా అయ్యేలాగా కలుపుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే పిండి నాని గులాబ్ జామ్స్ బాగా వస్తాయి. ఈలోపు మనం షుగర్ సిరప్ తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాక అందులో మనకు 1 లీటర్న్నర నీళ్ళు అవసరం అవుతాయి. ఎందుకంటే మనం తీసుకున్న గులాబ్ జామ్ పౌడర్ కొంచెం ఎక్కువే. సో లీటర్న్నర నీళ్ళు పోసుకొని తర్వాత 300 గ్రాముల వరకు పంచదార వేసుకుంటున్నాను. మీరు తగినంత వేసుకోవచ్చు. కావాలంటే మీరు షుగర్ ఎక్కువ తినాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను కొంచెమే తీపి ఉండేలాగా చూసుకుంటున్నాను. పంచదార కరిగేలోపు మనము ఇలాచీ పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. మనకు ఒక 4-5 ఇలాచీలు తీసుకొని దాన్ని, నాకు చిన్న రోలు ఉంది, ఆ రోల్లో వేసుకొని నేను మెత్తగా చేసుకుంటున్నాను. ఇది చేసి పక్కన పెట్టుకున్నాక ఈలోపు షుగర్ సిరప్ కరుగుతుంది. అప్పుడు ఇలాచీ పౌడర్ అందులో వేసేద్దాం. ఇలాచీ పౌడర్ వేసి కాసేపు కలయదిప్పుదాం. ఈలోపు పాకం ముదురుగా అవుతుంది. కొంచెం బంకగా వచ్చినాక తీసి పక్కన పెట్టుకుందాం. సో ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని చిన్నగా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకుందాం. నేను మరీ పెద్ద ఉండలు చేయట్లేదు, చిన్న ఉండలే చేస్తున్నాను. ఎందుకంటే మనం షుగర్ సిరప్లో వేసుకున్నప్పుడు అవి షుగర్ సిరప్ పీల్చుకొని కొంచెం పెద్దగా అవుతాయి. సో నేను మీడియం సైజులో చేసుకుంటున్నాను. సో నేను వీడియో కోసం కొన్ని ఉండలే చేశాను, కానీ నేను చేసేటప్పుడు అన్ని ఉండలు చేసి పక్కన పెట్టుకున్నాను. తయారు చేసి పెట్టుకున్న గులాబ్ జామ్ ఉండల్ని మనం నూనెలో వేసుకొని వేయించుకుందాం. సో వేయించుకోనికి ఏం చేద్దాం, ఫస్ట్ ప్యాన్ పొయ్యి మీద పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక అందులో నూనె వేసుకోవాలి. నేను గులాబ్ జామ్ సగం మునిగేంత వరకు నూనె పోసుకున్నాను. సో నూనె వేడెక్కాక ఒక్కొక్క గులాబ్ జామ్ వేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకొని తీసి పక్కన పెట్టుకుందాం. గులాబ్ జామ్స్ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాయి. నేను తీసి పక్కన పెడుతున్నాను. తీసి పక్కన పెట్టి కాసేపు చల్లారినాక షుగర్ సిరప్లో వేస్తాను. ఇందాక పక్కన పెట్టుకున్న షుగర్ సిరప్ మరియు ఆరిన గులాబ్ జామ్స్ తీసుకొని మొత్తం షుగర్ సిరప్లో వేసాయి. సో అంటే మన గులాబ్ జామ్ రెడీ అయిపోయిందనమాట. సో మనం బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటామే.